రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం గడిచింది. ఈ మేరకు మంగళవారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుపొందిన రాజ్ ఠాకూర్ ప్రతినిత్యం ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, రామగుండం ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా కేవలం ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండం నియోజకవర్గానికి దాదాపుగా అన్ని రకాలుగా కలిపి 50,000 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రామగుండంలో 1x800 పవర్ ప్రాజెక్టు దాదాపుగా 11,000 కోట్ల రూపాయలతోటి దాన్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ఎన్టీపీసీలో ఉన్న 3x800 పవర్ ప్రాజెక్టు వద్దని గత ప్రభుత్వం నేలకేసి కొట్టినా కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా 3x800 రావాలి, ఇక్కడ ఉద్యోగ కల్పన చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఒప్పించి ఈరోజు ప్రభుత్వంతో పీపీఏ కూడా చేసుకోవడం జరిగింది. దానికి ఉదాహరణ ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా పెద్ద ఆర్టికల్ కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వంతో పీపీఏ చేసుకున్న సంగతి కూడా. ఇది కాకుండా దాదాపుగా ఆ ప్రాజెక్టు 30,000 కోట్లు, రామగుండంది 10,000 కోట్లు, అవే 40,000 కోట్లతోటి ఈరోజు అగ్రిమెంట్లు కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. అది కాకుండా హైడల్ ప్రాజెక్టు ఒక 5,000 కోట్లతోటి అది కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో మనకు టీఎఫ్ఐడిస్ నుంచి కానీ, డిఎంఎఫ్టీ నుంచి కానీ, ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇవన్నీ కలిపి కూడా దాదాపుగా అమృత్ నుంచి కానీ 400 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు వర్క్స్ అన్ని కూడా గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కేవలం 20,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు ప్రారంభమైతే ఈరోజు రాజ్ ఠాకూర్ గారి నియోజకవర్గం రామగుండంలో 50,000 కోట్ల పైచిలకు శ్రీకారం చుట్టిన ఘనత కేవలంలోనే ఇన్ని మందికి అవకాశం కల్పించేందుకు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో దాదాపుగా ఇక్కడి నుంచి 15,000 మంది తల్లి రేపు సీఎం సభకు వెళ్తున్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ చేసినందుకు మన ముద్దుబిడ్డ రామగుండం ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కోసం వెళ్ళారు. మరి మలాల్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఎన్నికలు అధికారం చేయడం జరిగింది. దాదాపుగా ప్రతి కూడా ఎందుకంటే ఎంతో అభివృద్ధి చేస్తున్న రాజ్ ఠాకూర్కు పార్టీ కట్టం కూడా రేపు సీఎం సభ తరలి రావాలని చెప్పి అందరూ మహిళా సోదరులు, కార్మికులు, పిల్లలు కూడా అందరూ కూడా రావాలని చెప్పి అందరూ కూడా దాదాపు 9,000 మందికి నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందుతున్నాయి. కాబట్టి మరి దాదాపుగా ఒకటే సంవత్సరంలో 50,000 ఉద్యోగించిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి చెందిందే. దాదాపుగా ఇక్కడ ఒక్కోసారి గ్రౌండ్లో కానీ, ఇక్కడ ఆర్ఎస్పీలో కానీ, పీసీ పట్ల కానీ దాదాపుగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు పెట్టించిన ఘనత మన రామగుండం ఎమ్మెల్యే ముద్దుబిడ్డది. మరి అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు రామగుండంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తా ఉంది. ఈరోజు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు గెలిచి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో ప్రజాపాలనలో ప్రభుత్వం రావడం కోసం ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేసిరో రాష్ట్రంలో 6 గ్యారంటీలు కానీ, లేక ఇతర గ్యారంటీలు లేకుండా చెప్పినాయి కానీ అన్నీ కూడా రాష్ట్రంలో ఇలా అమలు అవుతూ ఉన్నాయి. దొరల గడియల పాలన పోయి, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఇలా ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులందరికీ కూడా రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా రైతులందరూ రుణమాఫీ తీసుకుని సంతోషంగా ఉన్నారు. కార్మికవర్గం ఒకవైపు అనేక పెంచుకొని అసంఘటిత కార్మికులు కానీ, సంఘటిత కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ అందరూ కూడా ఈ రోజు వేతనాలు పెంచడం జరిగింది. అదే విధంగా ప్రజా పాలనలో ఈ నిరుద్యోగ పాలన, దొరల పాలన పోవాలని ప్రజలు ఏదైతే కలలు కన్నారో, ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి మరి 50,000 ఉద్యోగాలు భారతదేశంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 50,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో
ప్రజలను వంచి మోసం చేసి మోసపు వాగ్దానం చేసి ప్రజలు మోసం చేసినట్టు దానికి ప్రజలు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కోసం కృషి చేసిన ప్రజలందరికీ కూడా మరి ప్రజల పాలన పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.